అరే అంబిక, నువ్వు ఇంత అమాయకంగా ఉన్నావంటే వాళ్ళు నీ పైన ఎక్కేస్తారు. నేను ఎప్పుడైనా అలా ఉండేది నువ్వు చూసావా? నువ్వు ధైర్యమైన దానివే, ఈ చిలక అంత ధైర్యమైనదా? చూడగానే తన అమాయక స్టూడెంట్ అని సీనియర్స్ అర్థం చేసుకున్నారు. అదే సమస్య. అయితే ఆ చిలకని నేను ఆ దున్నపోతుల నుంచి కాపాడతాను. అంబికాని చుట్టానికి ఎవరో వచ్చారు. ఓ అయితే నువ్వు మేం తలుచున్నట్టుగా లేదు. నానా, ఏమైంది అంబిక? అవన్నీ ఏం కాదు. అమ్మా, చదువు ఎలా సాగుతుంది? బాగా చదువుకుంటున్నావు కదా. నువ్వు బాగా చదివి గొప్పగా కావాలి. మీరేంటి ఇక్కడ? నేను ఇక్కడికి రాకూడదా ఏంటి? నా కూతురుని చూడాలనిపించింది, వచ్చేసాను. నాన్న తాగారా? ఇప్పుడు నేను తాగలేదు, అయినా తాగాలి. ఒక దగ్గరికి పని కోసం వెళ్ళాలి. నేనింత కష్టపడేది మన కుటుంబం కోసమే అమ్మా. నీ దగ్గర ఏమైనా డబ్బులున్నాయా? లేదు. లేవా? ఏమ్మా కన్న తండ్రి దగ్గర అబద్ధం చెప్తున్నావు? నానా, ఇది హాస్టల్. ఇటు చూడు, నాకంతా ఒకటే. డబ్బులు ముందుది, ఊరిగా నేను పిసికించొద్దు. లేదని చెప్తున్నాను కదా. నీకు అంత ధైర్యం వచ్చిందా? ఇవే ముందు ఇవ్వు. నీ దగ్గర ఏమీ లేదు అంతేనా? మీ అమ్మ నీకు ఇలా నడిపించిందా? నువ్వు ఎప్పుడు మంచిగానే ఉండవే. నన్ను మూర్ఖుని చేయాలని చూస్తున్నావా? నేనెవరని తెలియదా నీకు? అవన్నీ నేను అమ్మ చాలా కష్టపడి తీసిచ్చిన బంగారం. ఇప్పుడు ఇవన్నీ అమ్మ తాగకండి. అమ్మ కష్టపడి వచ్చిందా? ఆ అమ్మాయి పరిస్థితి తన చేతికి తిరిగి చెయ్యి. జరగదురా. రంగస్వామి, గొడవ చేసి అంబిక పేరు చెడగొట్టుకు. ఆ అమ్మాయిని ఇక్కడ నిమ్మలంగా చదువుకోనివ్వు. నువ్వెవడురా ఆమెను చదివించడానికి? ఏం చదివించాలి, ఎలా పెంచాలనేది నాకు తెలుసు. నేను ఆమె నాన్నని. విన్నారా? ఆ అమ్మాయి తండ్రంట. మీ అందరికీ తండ్రులున్నారు, కానీ కన్న కూతురు పర్సు లాక్కొని వెళ్ళేది చూసారా? చూసుండరు. ఇప్పుడు చూడండి, తాగడానికి డబ్బులు లేవని కూతురు పర్సుని మాటలు అనిపించుకోకు. తాగుబోతాడా, మర్యాదగా పర్సు ఇవ్వు. కావాలంటే నేను ఎప్పుడే లాక్కొని వెళ్తాను, చూస్తావా? దానికి వీల్లేదు. నేను ప్రాణాలతో ఉండే వరకు అది జరగదు. దాన్ని ముట్టుకొనివ్వను. నా కూతురు గురించి నిర్ణయం తీసుకోవడానికి ఎవరు బుద్ధి లేనోడా? అంత గొప్పవాడు కదా నువ్వు. ఉండరా? ఆయన పెద్ద దాదా అన్నావు, కానీ తన్నులు తింటున్నారు. తిరిగి కొట్టేది తెలియక కాదు, అంబిక తండ్రి అని చూస్తున్నాను. అది మాత్రం కాదు, మర్యాదగా ప్రవర్తించాలని అంబిక చెప్పింది నాతో. పాత అప్పస్వామిగా మారాననుకో, తెలుసు కదా. మళ్ళీ అలా మార్చకు. పర్సు తిరిగి వీల్లేదురా. నీ సహాయంతో చదవడానికి వీల్లేదురా. చెప్తున్నాను కదా, ఇవ్వరా పర్సు. ఇంకొక దెబ్బ తగిలింది. నువ్వంతా ఒక నాన్న. అలాగా నాకు ఎవరు లేరు. నా మీద నీకు ఏ రైట్స్ లేదు. నువ్వు అతనికి ఏమవుతావే? ఇతనే నా దేవుడు. ఇతనే నాకు అన్ని. ఇతనే నాకు దేవుడు. ఇతనే నాకు అన్ని. ఇతనే నాకు దేవుడు. ఇతనే నాకు అన్ని. అప్పుస్వామి, 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 అప్పు అప్పుస్వామి, అప్పుస్వామి. ఎవరు? అరే నేనే, రాముని. ఓ నువ్వా? ఏంటి ఈ సమయంలో? అప్పుస్వామి, ఒక సూపర్ అమ్మాయి, పక్క ఊరే సావిత్రి. 5 అడుగుల 4 అంగుళాలు పొడవు, 50 కిలోల వెయిట్, బంగారు రంగు ఛాయ, ఎంతో అందమైన సౌందర్య రాశి. చూద్దామా? చాలు, నా కోసం ఇంకా అమ్మాయిలు చూడనక్కర్లేదు. రేపు నిన్ను తీసుకొస్తానని వాళ్ళతో చెప్పానయ్యా. నేనెక్కడికి రాను. నాకు అమ్మాయిలు చూడ్డం ఆపేసేయి. నేనే ఒక అమ్మాయిని చూసుకున్నాను, నాకు తనే చాలు. అయ్యో, అంతా రాజనమైపోయిందే. ఏం చేస్తున్నావురా? అప్పుస్వామి, నిజం చెప్పనా?
నీకు సంబంధాలు చూడగా వచ్చే కమిషన్ తోటే నా కుటుంబం నడుస్తోంది. ఇది నా పరిస్థితి. దానికెందుకు బాధపడుతున్నావు? నాతో పాటే ఉండు. ఎవరు అప్పుస్వామి ఆ పిల్ల? అది నేను ఇప్పుడు చెప్పను. దొరికేసిందిరా, అప్పుస్వామికి ఒక అమ్మాయి దొరికేసిందిరా. అప్పుస్వామికి పిల్ల దొరికిందో. అప్పుస్వామికి పెళ్ళి, అప్పుస్వామికి పెళ్ళి, అప్పుస్వామికి పెళ్ళి, అప్పుస్వామికి పెళ్ళహో. అరే అప్పుస్వామి, అప్పుస్వామి, నిన్న రాత్రే మాకు శోభనం. పెళ్లి చాలా బాగా జరిగింది. మీ అందరికి ఎలా ధన్యవాదాలు చెప్పాలో. ఇంకా హనీమూనే, దాన్ని బాగా చేసుకోవాలి. తన కాశ్మీర్కే తీసుకెళ్ళమన్నా వెళ్తాను. 2 టికెట్లు బుక్ చేయండి, అది కూడా వెంటనే. రాత్రికి రాత్రి పెళ్లి అయిపోయింది అంటున్నాడు. నీ ఇష్టానికి మాట్లాడితే ఎలాగరా? మాకు తెలియకుండానే పెళ్లి చేసుకుంటావా? అలాగే నువ్వు చేక్కర్లేదే. అంటే ఇదంతా కలేనా? మేమంతా భయపడ్డాం. అవును, నిన్న ఎక్కడికి వెళ్ళావు? మాధవన్న, మనీ, ఆ ఉత్తరం చదివి మీరందరూ చెప్పింది కరెక్టేరా. తనకు నేనంటే చాలా ఇష్టం రా. అంబికాక, అప్పుడు నువ్వు కాలేజీకి వెళ్ళావు నిన్న? తను నన్ను చూసి ఏమనిందో తెలుసా? తనకంతా నేనే అంట. నన్ను దేవుడనింది. అమ్మాయికి అబ్బాయికి నచ్చినందువలన పెళ్లిని చాలా దూరంగా పెట్టొద్దని నేను అనుకుంటున్నా. అదేలా? పిల్ల చదువుతోంది కదా, పెళ్లి జరిగిందంటే గర్భవతి అయ్యి ఆ తర్వాత పిల్లలను కని అదొక పక్కన జరుగుతుంది, ఇదొక పక్కన జరుగుతుంది. ఏంటి అప్పుస్వామి ఆలోచిస్తున్నావు? ఆ రంగస్వామి ఒప్పుకోడానా? వాడి గురించి అంతా నువ్వేం ఆలోచించొద్దు, మేము చూసుకుంటాం కదా. ఊరుకోండ్రా. ఒక మంచి విషయం ఆలోచిస్తే ఒక హాస్పిటల్ కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఒక చాయ్ కొట్టు పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుందంటే కరెక్ట్ గా చెప్తారు. అర్థమైందా? ఇప్పుడు ఎందుకు హాస్పిటల్ అంతా? కట్టాలిరా. ఈ ఊర్లో ఒక హాస్పిటల్ కట్టాలి. మన ఊర్లో ఒక మంచి స్థలం చూసి ఒక పెద్ద హాస్పిటల్ కడుతున్నాం. సరే, ఈ రోజు తాగే ముందు హాస్పిటల్ అయితే హాస్పిటల్ కు ఒక మంచి పేరు పెట్టాలి కదా. నేను ఒక పేరు చెప్తా, అప్పుస్వామి మెమోరియల్ హాస్పిటల్. చచ్చిపోయినాడు పేర్లో ఆ మెమోరియల్ వచ్చేది. వీడియో ఒక బస్తాలాగా ఇక్కడే ఉన్నాడు. అప్పుస్వామి ఆసుపత్రి అని పెట్టుకోండి. ఆ పేరేమంతా బాగలేదు కదా. అప్పుస్వామి క్లినిక్ ఎలా ఉంది? డాక్టర్ 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 అంబిక. 5 ఏళ్ళు పూర్తయ్యాక అంబిక ఈ ఊరికి డాక్టర్గా వస్తుంది. అప్పుడే నా మనసులో మాట తనతో చెప్తాను. చదువు చెడిపోకూడదు కదా. ఇప్పుడు నాకు 30 ఏళ్ళు, అంబికకి 20. 5 ఏళ్ళు అయిపోయాక నాకు 35, అంబికకి 25. 10 ఏళ్ళ తేడా ఉంది. అదేం సమస్య కాదు కదా. 10 ఏళ్ళు పెద్ద తేడా ఏమీ కాదు, మంచిదే. ఇందాక మన ఊర్లో ఎవ్వరు చూడనంత ఒక పెళ్లి బ్రహ్మాండంగా చేస్తాను. తర్వాత ఒక సంగీత కచేరీ, ఎస్పీబీ వచ్చినా సరే. ఇదంతా చూసాక నంబ్యారు కుళ్ళుతో చస్తాడు. బాగుంది కదరా? అడవి పందుల్లారా, బాగా తాగి ఎలా నిద్రపోయారో చూడు. అంబిక, నాకు అదృష్టమే. నేను 49 సంబంధాలు చూసినా ఏది సెట్ అవ్వలేదు. మనకి లవ్ గురించి అంతా ఏం పెద్దగా తెలియదు. నా లోతులన్నీ నువ్వు అర్థం చేసుకొని నాకంతా మీరే నువ్వు ఆ రోజు అన్నావు కదా, అప్పుడే నీ మీద ప్రేమ పుట్టింది. ఒక్కొక్క సంవత్సరం తర్వాత నేను నీకు ఏదైనా ఒక గిఫ్ట్ కొని పెడతాను. నీకేం ఇష్టమో నాకు తెలియదు. ఒక ఖరీదైన వాచ్, బంగారు చైను, మంచి కమ్మలు, నీ ఒళ్ళంతా నగలతో కప్పేయాలి, అంతా మెరిసిపోవాలి. ఇంకా కాంచీపురం చీర, అది కాంచీపురంకి వెళ్ళే కొనుక్కోవాలి. అంబికా, కాంచీపురంకి మనం ఇద్దరం కలిసే వెళ్తున్నాం, సరేనా? ఇంకా ఎంత తాగినా అప్పుస్వామికి ఏం ఎక్కదులే. ఈరోజు నా రోజు. 5 ఏళ్ళు నేను వేచుంటాను.